స్థానిక బోస్ రోడ్లోని కాకుమాను శంకరుని ధర్మసత్రం ఉచిత గ్రంథాలయ ప్రాంగణంలో ఈ నెల 21వ తేదీన యోగా ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో పట్టణ కాకుమాను శంకరుని ధర్మసత్రం ఆవరణలో యోగా ఉత్సవాన్ని జరపనున్నారు. దీనిపై ప్రచారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మారిస్పేటలోని ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్ నుంచి ధర్మసత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యోగాసనాలను ప్రదర్శించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తెనాలి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, ధర్మసత్రం ఈవో టి శివారెడ్డి, సత్రం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కాకుమాను శరత్ బాబు, ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సలీం, ధర్మసత్రం సిబ్బంది పి చంద్రారావు, ఏ సునీత విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు యోగా ట్రైనింగ్ సెంటర్ శ్రీ కాకుమాను శంకరుడి ధర్మసత్రంలో జరుగుతున్నది. మరియు నాకు సహకరించిన ఎన్సీఎం హెడ్ మాస్టర్ గారు అండ్ స్వామి గారు అండ్ భాస్కర్ గారు, వెంకట్ గారు వీళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి కాకుమాను సత్రంలో యోగా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం అందరికీ కూడా ఆరోగ్యం, అందరూ ఉండాలి, అందరికీ ఆరోగ్యం చేకూర్చాలంటే యోగా ప్రాధాన్యత ఎంతో ఉందని, యోగా అంటే ఇది ఆత్మ మరి శరీరానికి సంబంధించిన కలయికే యోగా అని కూడా ఆయనపై సందేశం ఇవ్వడం జరిగింది. ఆ మేరకు మేము యోగా కేంద్రం మా పవన్ ట్రస్టీ గారు అయినటువంటి శరత్ కుమార్ గారు బాబు గారి దగ్గర మన ఆధ్వర్యంలో మన గణదా సమాజంలో మొట్టమొదటిసారిగా యోగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం 21వ తారీఖున జరిగే కార్యక్రమానికి ఈ 3 రోజులు 4 రోజులు కూడా మాకు 10 రోజుల నుంచి కూడా చేయమని చెప్పారు. మాకు అవకాశం అందుబాటులో యోగా శిక్షణా తరగతి మాస్టర్ లేకపోవడం, అందరూ దొరకపోవడం వల్ల మేము యోగా ఈ రోజు నుంచి 3-4 రోజులు కూడా మాకు యోగా కార్యక్రమం చేసి ఈ నేషనల్ యోగా డే రోజున బహిరంగ ఇంకా భారీ స్థాయిలో చేయాలని కూడా మాకు ట్రస్ట్ బోర్డు ట్రస్టీ గారు మా కాకుమాను సత్రం ట్రస్టీలు శరత్ గారు వీళ్ళందరూ మా పాఠశాలకు వచ్చి మా ఎంఏ గారి పర్మిషన్తో ఈ పిల్లల్ని కొంతమంది తీసుకెళ్ళి మా యోగా కార్యక్రమం నిర్వహిస్తామని అడగడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకి ఇక్కడ యోగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి మా ఎన్సీసీ టీచర్స్ మరియు ఆ వెంకట్ గారు వీళ్ళందరినీ పంపించడానికి